మిగిలిపోయిన రైస్‌ని ఏం చేస్తున్నారు? పడేస్తున్నారా? అలా పడేయకండి. మార్నింగ్ టైమ్‌లో మంచి రెసిపీ అయితే నీకు చెప్తాను. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. కారం కారంగా తినాలనుకున్న వాళ్ళకి ఈ రైస్ ఐటెమ్ చాలా బావుంటుందనమాట. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు ఫుల్‌గా అయితే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుందనమాట. మిగిలిపోయిన రైస్‌లోకి కొద్దిగా సాల్టు, 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఈ స్క్రీన్ మీదైతే ఏమేమేసాననేది చెప్తాను. దాన్ని బట్టి మీరు చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ రైస్‌కి కొంచెం ఫ్రై అవ్వడానికి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని సువాసనొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ మంచి స్మెల్లొచ్చాక కొంచెం అల్లం గాని, వెల్లుల్లి గాని కొంచెం దంచి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఆనియను కోడిగుడ్డుకి ఎట్లయితే ఆమ్లెట్ కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితేనే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈడ మీ క్వాంటిటీకి తగ్గట్టు 1 గాని, 2 గాని ఆనియన్ వేసుకోవచ్చు. నేనిక్కడ ముగ్గురికయ్యేంతే ఏస్తున్నాను కాబట్టి పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది ఆనియను. ఇప్పుడు 1.5 టమోటా నేను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెత్తగా టమాటా మగ్గిపోయేంత వరకు ఉన్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. ఈ కొత్తిమీరేసుకోవడం వల్ల కొంచెం మంచి టేస్టొస్తది. స్మెల్ కూడా బావుంటుంది. ఆల్రెడీ మనం రైస్ రెడీ చేసుకున్నాం గదా! ఆ రైస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లో బాగా టాస్ చేసుకోవాలి. ఈ హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ నైట్ రైస్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది గాబట్టి, కొంచెం బాగా వేడెక్కేంత వరకు టాస్ చేసుకొని, వేడి వేడిగున్నప్పుడే కొంచెం ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే వేస్ట్ అయిపోకుండా రైస్ కూడా మనకి కలిసొస్తుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.